నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. వరద ముంపు సమస్యకు ఎస్ఎన్డిపితో శాశ్వత పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎస్ఎన్డిపి కార్యక్రమం కింద 10 కోట్ల వ్యయంతో పికెట్ నాలపై నిర్మించిన వంతెనను మంత్రి తలసాని ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం ఓబులాపురం వద్ద గ్రామస్తులతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మాట్లాడారు. షర్మిల మాట్లాడుతూ 8 ఏళ్లుగా కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. ఇచ్చిన ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నాడా అని ప్రశ్నించారు. తూప్రాన్పేట సమీపంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నిబంధనల మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పంజాగుట్ట పోలీసులు 70 లక్షల హవాలా డబ్బును సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా పరిధిలోని ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడారు. జనసేనతో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. విశాఖ ఋషికొండ వద్ద టీడీపీ తలపెట్టిన నిరసన భగ్నం చేశారు పోలీసులు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు అనితను అరెస్ట్ చేసి రాష్ట్ర ప్రాంతానికి తరలించారు. విశాఖలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ కార్యాలయం పోలీసులు చుట్టూ భారీగా మోహరించారు. దశపల్లా హిల్స్, ఋషికొండ తదితర ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు పోలీసులు. భూ కబ్జాలు, ఉత్తరాంధ్ర సమస్యలపై నిరసన తెలిపేందుకు టీడీపీ నేతలు కార్యాచరణ సిద్ధం చేశారు. విశాఖ శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దొండపర్తి వైర్లెస్ కాలనీ సమీపంలో ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంకు భక్తులు పోటెత్తారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్ఎం అనూప్ కుమార్ సత్యవతి హాజరయ్యారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సర్వేల్ గ్రామ శివారులో పత్తి చేనులో మహిళా రైతులతో కాసేపు ముచ్చటించారు. వారితో కలిసి పత్తి ఏరారు. పత్తి దిగుబడి ఎలా ఉందని, రైతు బంధు వస్తుందా అని ఆరా తీశారు. కరూర్ నగర్ గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భవనంపై నుండి పడి మృతి చెందిన బాలిక తల్లిదండ్రులకు న్యాయం చేయాలంటూ పలు సంఘాలు ధర్నాకు దిగాయి. పాఠశాల లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మహిళా సిబ్బంది మద్యం దావా చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హనుమకొండ మిషన్ హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ సాయంత్రం సమయంలో స్టాఫ్ రూమ్లో బీర్లు తాగుతూ హల్చల్ చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పరిధిలోని మోమిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిలికా మైనింగ్ అనుమతుల కోసం నిర్వహించిన ప్రజా అభిప్రాయాల సేకరణ సభ వాయిదా వేసినట్లు తిరుపతి జిల్లా డిఆర్ఓ శ్రీనివాసరావు తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు భక్తుల సౌకర్యార్థం నవంబర్ 1వ తేదీ నుంచి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం, టైమ్ స్లాట్ టోకెన్ల జారీని పునః ప్రారంభిస్తామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ విద్యాధరపురంలో జరుగుతున్న గడప గడపకి కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అమరావతిలో తన బినామీల కోసం చంద్రబాబు ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు వెన్నుపోటు నాయకుడి వెంట ఉండి ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి అభివృద్ధి చెందకుండా వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో టీడీపీ నేతలు పోలీసుల నిర్బంధంలో చిక్కుకున్నారు. ఋషికొండలో అక్రమ తవ్వకాలపై తెలుగుదేశం పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంక్షలను కఠినతరం చేశారు. దీంతో ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు.